హాయ్ యస్ మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ నెల కార్తీక మాసం కదా, మంచిదని చెప్పి గాజుల గౌరి నోము అయితే నోచుకుంటున్నానండి. నేను ఈరోజు ఉద్యాపన ఇస్తున్నాను మా అమ్మగారికి. పెళ్ళైన వాళ్ళు అయితే ఇంటి పేరు మారిపోద్ది కదండి, అందుకని తల్లికి కూడా ఇవ్వచ్చు. పంతులు గారిని అడిగితే చెప్పారు అలాగని. ఇంకోండి ఇది ఎత్తడి పళ్ళెం అండి, దీని నిండా గాజులు, ఇంకోండి గాజుల సెట్లు కొనేసి ఉంచాను. గాజులు ఫస్ట్ మనమేమో గౌరీదేవికి పూజ చేసుకోవాలండి. ఇంకోండి పసుపు రాసుకుని నిండుగా గౌరీదేవికి కుంకుమ బొట్లు అలంకరించుకుని పెట్టుకోవాలండి. నేను ఇప్పుడే జస్ట్ కథ అయిపోయింది, కథ చదివేశాను. ఇంకోండి చిట్టి గాజులతోటి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ 3 రంగులండి చిట్టి గాజులు. ఇంకోండి ఇలా పూజ చేసుకున్నాను నా శక్తి కొలది. లాస్ట్కి గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టానండి. ఈ 3 రంగులు గాజులు అయితే గౌరీదేవి దగ్గర పెట్టిన చిట్టి గాజులు. ఈ మామూలు మన పెద్ద గాజులు ఎవరైతే నోము నోచుకుంటున్నామో వాళ్ళే వేసుకోవాలండి. వాయిన దానానికి ఇవ్వకూడదు. వాయినానికి అయితే జాకెట్ ముక్క, చీర, పువ్వులు, వాయిన సామాగ్రి ఇత్తడి పళ్ళులో పెట్టేసి ఇవ్వాలండి. ఇది గాజులు గౌరీదేవి యొక్క ఉద్యాపన మాట. మేమైతే ఈరోజు మా అమ్మగారిని ద్రాక్షారం రమ్మన్నానండి. అక్కడ మనకి అమ్మవారు శక్తి పెట్టాం కాబట్టి అక్కడ ఇచ్చేస్తాము, భోజనం పెట్టి ఇవ్వాలండి. ఇంకోండి సింపుల్గా అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను. ఇవి ముత్తైదుకి ఇవ్వాల్సిన వాయన సామాగ్రి, చీర అవన్నీ. ఇవైతే గౌరీదేవి దగ్గర నేను పూజ చేసుకున్నాను కదా అవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్, సీ యూ. డోంట్ సబ్స్క్రైబ్.